హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన షాప్లోకి అయితే న్యూ స్టాక్ అయితే వచ్చిందండి. మీకు ఇప్పుడు చూపించేది ఆర్గాన్జా విత్ మిర్రర్ అండి. కిందికి బార్డర్ మాత్రం జరీ బార్డర్ వచ్చింది. ఇది లాంగ్ ఫ్రాక్లకు కానీ లెహంగాలకు కానీ లంగా బ్లౌజులు పిల్లలకి చిన్నపిల్లలకి లంగా బ్లౌజులు కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. మనం క్రాప్ టాప్ లాగా కుట్టుకొని మనం బయట వేరే ఇంకో చిన్న తీసుకొచ్చుకొని కూడా దీన్ని లంగా లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. క్లాత్ మాత్రం చాలా బాగుందండి. ఆర్గాన్ క్లాత్ అండి, ఆర్గాన్జా స్మూత్ ఆర్గాన్జా అండి. క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే ఒక పీస్ అయితే మాత్రం తెప్పించినానండి. క్వాలిటీ ఎట్లా ఉందో చూద్దామని చెప్పేసి. నాకు తెలుసు క్వాలిటీ ఎట్లా ఉందో, కానీ మీకు తెలియదు కదా. షాప్లోకి ఎవరన్నా వస్తే చూపించడం కోసము నేను ఈ యూట్యూబ్లో పెట్టడానికి కారణం మాత్రం ఇది ఏ క్లాత్ని ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పడం కోసం మాత్రమే పెడుతున్నానండి. చూడండి, ఇది ఆర్గాన్ క్లాత్ అండి, ఆర్గాన్జానే. అయితే దీంట్లో చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి. ఇప్పుడు మీకు చూపించే క్లాత్ బ్లౌజ్లకు కానీ లెహంగాలకు కానీ లంగా బ్లౌజ్లకు కానీ వీలైతే వీటికి చిన్నగా మనము లైస్ ఇచ్చుకొని చున్నీలాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఎక్సలెంట్ క్లాత్ అండి. చూడ్డానికి సింపుల్గా ఉన్న వాటిని మనం హైలైట్ చేసుకోవచ్చు అండి. క్లాతులు మాత్రం చాలా బాగుందండి. నేను ఆల్రెడీ దీంట్లో ఆర్గాన్ క్లాత్ తీసుకొచ్చి ఇప్పుడు మీకు చూపించేది రెడ్ అండ్ బ్లాక్లో సేమ్ అండి. సేమ్ డిజైన్లో మీకు బ్లాక్ అండ్ రెడ్లో మీకు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశానండి. మా పాపకైతే లెహంగా కుట్టినాను. క్రాప్ టాప్ లాగా తీసుకొని రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లోనైతే క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేసినానండి. చాలా బాగా వచ్చింది. ఎవరు చూసినా కానీ డ్రెస్ ఎక్కడ కొన్నావు అని చెప్పని అనేటట్టే అడిగేటట్టే ఉందండి. క్లాత్ కానీ డ్రెస్ స్టిచ్చింగ్ కానీ ఇలా చేసుకోవచ్చు అండి. సేమ్ యాస్టీస్గా వీటిని కూడా చున్నీలాగా బ్లౌజెస్కి చిన్నపిల్లలకి మనము చున్నీలు దొరికాయి కదా. ఇది ఎంతవరకు కావాలనుకుంటే వాళ్ళ పిల్లల హైట్ని బట్టి వాళ్ళు ఎంతవరకు సరిపోతుంది అనేది బట్టి మనం చున్నీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ప్రతిదీ ఒక్కొక్క రకంగా. కొందరికైతే కొన్ని క్లాతులు తెచ్చిన తర్వాత మరి దీన్ని ఒక్కటే రకంగా యూజ్ చేసుకోవాలి అని అనుకోకుండా ప్రతిదీ ఒక్కొక్క కలర్ అయితే నేను తెప్పించినాను. మీకు నచ్చిన కలర్లు మీరు తెప్పించుకొని ఒకవేళ కావాలి అని అనుకుంటే మనము ఏ రకంగా యూజ్ చేసుకోవాలనేది ఒక్కొక్కటి అయితే అన్నీ ఒక 7-8 కలర్లు అయితే తెప్పించినానండి. బూటీస్ బాగా అనిపించినాయి నాకు. కస్టమర్స్ అడిగినారు కూడా. ఇది కూడా సేమ్ అండి, కాకపోతే కొంచెం చిన్న లీఫ్ వచ్చి కిందికి పైన ఒక చిన్న ఫ్లవర్ వచ్చిందండి. ఇవి 6 కలర్లు అండి. ఒక్కొక్క రకంగా. కాకపోతే మాత్రం ఆర్గాన్జాన్ అయితే మరీ కుచ్చుకోబోయేది కాకుండా స్మూత్ అండి క్లాత్. కాకపోతే ఎక్సలెంట్ క్లాత్ అండి. ఇది నెట్ ఫ్యాబ్రిక్. దీన్ని కూడా మనము లైస్ లాగా వేసుకోకుండా మనం చికెన్ వర్క్ వచ్చిందండి. 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. కంపల్సరిగా దీన్ని అయితే చున్నీలాగా మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. చున్నీలాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి బ్లౌజ్లకు కూడా స్టిచ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మనము సాటిన్ క్లాత్ యూజ్ చేయకుండా కాటన్ లైనింగ్ వేసుకొని కూడా బ్లౌజ్ లాగా కుట్టుకోవచ్చు అండి. సూపర్గా ఉంటుంది. కుచ్చుకోబోయే క్లాత్ అయితే కాదండి, మంచిగా ఉంటుంది. మెత్తటి క్లాత్. చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నా. బార్డర్ చూడండి, 2 సైడ్స్ మాత్రం వచ్చింది. చున్నీలాగా బ్లౌజెస్కి లెహంగాలకి లంగా బ్లౌజులకి మనము ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా, అంటే అన్ని క్లాతులు అన్ని రకాలుగా మనము యూజ్ చేసుకునేటట్టు ఉండదు కదా. కొన్ని క్లాత్ల వరకే మనకు ఇలా మోడల్గా కుట్టుకునేటట్టు మనకు ఉంటుంది కదా. అట్లాంటివి మీకు చూపిస్తున్నానండి. ఇవన్నీ నెట్ ఫ్యాబ్రిక్ అనండి. కొన్ని కలర్స్ అయితే తెప్పించినాను. పిస్తా కలర్, పీచ్ కలరు, సిల్వర్ కలరు, ఫెరోజీ బ్లూ, గ్రీన్, గోల్డ్. ఇదేమో రాయల్ బ్లూ అండి. ఇది టబ్బీ సిల్క్ క్లాత్. ఎక్సలెంట్ క్లాత్ అండి. ఇది చిన్నపిల్లలకు ఫ్రాక్లు 1 ఇయర్ లోపు పిల్లలకు కూడా కుట్టేంత విధంగా మెత్తగా ఉంటుందండి క్లాత్. లోపల మనం లైనింగ్ వేసినా వేయకున్నా కానీ ఫ్రాక్లకు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మనం పంజాబీ డ్రెస్లు కుట్టే పైన టాప్లకు కూడా చాలా బాగుంటుందండి. ఈ క్లాత్ మాత్రము బేబీ పింక్ మాత్రం ఆర్డర్ పైనే తీసుకున్నానండి. ఆల్రెడీ ఇది మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసినాను. ఈ క్లాత్ వచ్చిందని చెప్పేసి ఆ క్లాత్ చూసి తనైతే ఒక ఫ్రాక్ అయితే ఆర్డర్ చేసింది. నేను ఈ ఆర్డర్ పైన అయితే ఇది క్లాత్ తెప్పించినాను. ఫ్రాకు స్టిచ్ చేసిన తర్వాత తనకి ఎలా ఉందో కూడా నేను మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తానండి. ఒక్కొక్క రకంగా ప్రతిదీ డ్రెస్సులు కానీ నేను ఏ డిజైన్ని వాళ్ళు ఏ రకంగా కుట్టమంటారో ప్రతిదీ నేను డిజైన్ చేసిన డ్రెస్సులు మాత్రం ఖచ్చితంగా మీకైతే అప్లోడ్ చేస్తానండి. అంటే క్లాతులు ఈ క్లాత్ని తీసుకొస్తే దీన్ని ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు అనే విధంగా మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి. చూడండి, ఇది కొంచెం లైట్ స్కై బ్లూ కలర్, దాని కాంబినేషన్లో రెడ్ తెప్పించాను.
ఇంకో నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్ అండి. ఈ కలర్ కూడా ఫోన్లో కంటే మనం రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుందండి. దానికి కాంబినేషన్గా అది ఎల్లో షేడ్లా మనం గంధం షేడ్ అంటారు కదా, ఆ కలర్లోనైతే ఉందండి. దీని కాంబినేషన్ ఇట్లా అంటే నాకు నచ్చిన కలర్లో అయితే నేను తెప్పించుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగానైతే ప్రతిదీ కంపల్సరిగా స్టిచ్ చేసిన తర్వాత మీకు అయితే ఖచ్చితంగా మీకు చూపిస్తానండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అన్ని క్లాతులు పెట్టి చూపిస్తుంది అని చెప్పి నన్ను అనుకోకుండా ఏ క్లాత్ని ఏ రకంగా యూజ్ చేసుకోవాలనో తెలుసుకోవడం కోసం అయితే పెడుతున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.